నువ్వు ఆడబిడ్డవో మగబిడ్డవో నాకు తెలీదు, కానీ తెల్లవారితే నీ జాతకమే మారబోతోంది. రాజయోగం పట్టబోతోంది. మీ తాతగారే మాటిచ్చి వెళ్ళారంటే ఇంక నీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో తలుచుకుంటేనే గుండె ఉప్పొంగిపోతోంది. ఉన్నవాళ్లు కూడా మనసున్న వాళ్లేనని ఆలస్యంగా తెలిసింది. అమ్మా తీసుకోమ్మా. ఈ పూటకి పాలు తాగి పడుకోమ్మా. భయపడుతున్నావమ్మా? లేదు నాన్న, రాజావారు మాటిచ్చారు కదా, నాకు ఆ మాట మీద నమ్మకం ఉంది. ఎవరు దిగిరారని, నీ బతుకు అన్యాయమైపోద్దని చాలా భయపడ్డానమ్మా. కానీ మనసున్న మహారాజులేనమ్మా. వాళ్ళ వంశాన్ని నిలబెట్టే బిడ్డ పుట్టబోతున్నారనేసరికి కరిగిపోయినట్టున్నారమ్మా. పడుకో తల్లి. రేపు నువ్వు ఆ ఇంట్లో దీపం పెడుతుంటే కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉందమ్మా. ఇంకా చూస్తారేంట్రా? తగలబెట్టండి. ఓ ఇంటి వారసత్వం ఈ గుడిసెలోనే కాలి బూడిదైపోవాలి. హరి ఓం తత్సత్. రేయ్, బూడిద కూడా మిగలకూడదు, తగలబెట్టండి. పొద్దుపోయింది, పడుకో అమ్మా. నాన్నా, ఏదో కాలిన వాసన వస్తుందమ్మా. అవును నాన్న. పాక తగలడిపోతుందమ్మా. ఇదంతా రాజావారి చేయించారని ఊరంతా అనుకుంటారు. వాళ్ళు మన బాటిల్ పగలకొట్టి మన కడుపులోనే పొడిచారు. నా వేలుతో నా కంట్లోనే కాదు, దీని కంట్లో నీ కంట్లో కూడా పొడి చేశారు. వీళ్ళు వాళ్లకొక్కసారి మాటిచ్చారంటే వెనక్కి తగ్గరు. ఇక నేను ఈ ఇంటి పని మనిషిలో పడుండాల్సిందే అన్నా. శేషమ్మత్త, గ్లాసులో మందు పోసాక పొరపాటున చేయి తగిలి ఆ మందంతా నేలపాలైతే ఏమవుతుంది? మన నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. అలాగే నువ్వు వాళ్ళకు పిచ్చి సలహా ఇచ్చి వాళ్ళకు లేని ఆలోచనలు పుట్టించావు. ఇప్పుడు మనందరి నోట్లో మట్టి కొట్టినట్టు అయింది. ఎదురుగా అందుబాటులో ఉన్న అవంతికని కాదని ఇంకేదో సంబంధం చూస్తారని నేను మాత్రం కలగంటానట్రా? అక్కడే నువ్వు పెగ్గులో లెగ్గేశావు, అవంతిక బతుకులో బొగ్గేశావు. నీకు తెలియకుండానే ఈ ఇంటి ముందు ఇంకో కోడలతో ముత్యాల ముగ్గు వేయించాలనుకున్నావు. ఇట్నుంచి నరుక్కొస్తే మన కొమ్మని మనమే నరుక్కున్న వాళ్ళమయ్యాం. అందుకే అట్నుంచి నరుక్కొద్దాం. నాటే కార్యక్రమం పక్కన పెట్టి నరుకుడు కార్యక్రమం ఎప్పుడు మొదలుపెట్టావు శేషమ్మత్త? అవంతిక, శ్రీపతి బావ ఒంటరిగానే ఉన్నాడు కదా, నువ్వెళ్ళి కొంచెం అచ్చట ముచ్చట్లాడి అచ్చిక బుచ్చికలాడి
కొంచెం మచ్చిక చేసుకోవచ్చు కదే. ఆ అచ్చిక పుచ్చిక అస్త్రాలేవో నువ్వే ప్రయోగించి ఉంటే రాజావారు నిన్నే చేసుకుని ఉండేవారు కదత్తా. ష్, నాది వేరే కథలేరా. ఆ విషాదాన్ని ఇప్పుడెందుకు గుర్తు చేస్తావు? మరి ఈ అస్త్రం పనిచేస్తుందంటావా? ఒరే వెర్రి నాగన్నా, మీ నాన్న తొందరగా పెళ్లి చేసుకుని తొందరగా నిన్ను అన్నాడు కాబట్టి అన్న కొడుకు అయినా నీకు నాకు వయసులో పెద్దగా తేడా లేదు. కానీ నీకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది. ఆ అనుభవంతో చెప్తున్నాను, పరాయి ఆడదాని మీద మనసు పడ్డ మగవాడు తడిసిపోయిన సబ్బు బిళ్ళ లాంటివాడు. గట్టిగా పట్టుకోకపోతే పుసుక్కని జారిపోతాడు. ఇంకేం చూస్తున్నావే వెర్రిమొహమా? నువ్వు వెళ్ళి ఆ గౌరీని మర్చిపోయేలా చేసి మీ బావ మనసులో దుమ్ము పట్టిన వీణని మీటు పో. హబ్బబ్బబ్బబ్బబ్బా, తలంతా దిమ్మెక్కిందిరా. ఓ పెగ్గేస్తావేంటి? హరి ఓం తచ్చత్, పళ్ళు రాల కొడతాను. హ. ఆహా! అమ్మ గౌరీ, ఏమిటమ్మా ఇదంతాను? పర్వాలేదులే నాన్న. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నాకివ్వు, నేను తీసుకెళ్తాను. అమ్మ గౌరీ, అమ్మ గౌరీ, నీకెందుకమ్మా శ్రమ? నే వంట చేస్తాలే. పర్వాలేదులే నాన్న. లే తల్లి, లే. నువ్వు లోపలికి వెళ్ళు. బావా, అంతా బయటికెళ్ళారా? ఉమ్. నువ్వు ఒక్కడివే ఉన్నావు, బోర్ కొట్టడం లేదా? ఇప్పుడే మొదలైంది. పో బావా, చిల్లిపి. రా బావా, అలా బయటికెళ్దాం. నీకు బోర్ కొడుతుందా? అవును, బాగా. అయితే నువ్వు వెళ్ళు, మధ్యలో నేనెందుకు? ఇద్దరు వెళ్తే ఇద్దరికి బాగుంటుంది. ఏం బాగుంటుంది? అంటే అదే, అదే అంటే నీతో కలిసి బయటికెళ్తే నాకు హ్యాపీగా ఉంటుంది. నాకుండదు. నువ్వింకా ఆ గౌరీ గురించి ఆలోచిస్తున్నావా బావా? చూసారా, ఇంకో చెంప చూపించడం లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి కొడతారేమోనని ఆగాను సార్ బాలక. మనకంత పేషెన్సీ లేదు నందిక బాలిక.